ఈ ఎలక్షన్‌లో ఎలాగైనా సరే గెలవాలని చెప్పేసి వైసీపీ వాళ్ళు చెయ్యని కుట్రంటూ లేదండి. ఎంత డబ్బులు పంచినా, ఎంత అరాచకాలు చేసినా, ఎంత అక్రమాలు చేసినా గానీ పవన్ కళ్యాణ్ గారి విజయం తథ్యం అని చెప్పేసి వాళ్ళకే తెలిసిన కారణంగా జనాల్ని కన్‌ఫ్యూజ్ చేయడం కోసరము ఇలా చేశారండి. ఒకటి బకెట్ గుర్తు, ఇంకొకటి గ్లాస్ టైపే ఇంకొకటి ఉండే గ్లాస్ గుర్తు, మధ్యలో పవన్ కళ్యాణ్ గారి గుర్తు. అలా చేశారండి. ముగ్గురు పేర్లు కూడా పవన్ కళ్యాణ్ అని వచ్చేలాగానే వాళ్ళు కూడా ప్లాన్ చేసి చేశారండి. దిగజారిపోవాలా ఒక వ్యక్తిని ఓడించడానికి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులు అర్థం చేసుకోవాలండి. ఎందుకని పవన్ కళ్యాణ్ గారి మీద ఇంత టార్గెట్ చేస్తున్నారు? ఎందుకంటే ఆయన గన అసెంబ్లీలోకి అడుగు పెడితే వైసీపీ అరాజకాలంతా బయట పెడతాడు అనే ఒకే ఉద్దేశంతోనండి. దయచేసి అందరూ ఇది అర్థం చేసుకొని ప్రతి ఒక్క జాగాలను జనసేనని గెలిపించండి. మీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని మీరే తీర్చిదిద్దుకోండి. జై హింద్, జై జనసేన.